అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత విస్తృత ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. పార్టీ శ్రేణులను, కార్యకర్తలను, ప్రజలను కలిసి కమలం గుర్తుకు ఓటేసి తనను, సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. పాచిపెంట మండలంతో తనకు మంచి అవినాభావ సంబంధం ఉందని, గతంలో గీత సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ధి పొందినట్లు గుర్తు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. 2014లో తాను వైసీపీ నుంచి గెలిచిన తాను నెల రోజుల్లోనే జగన్తో విభేదించడం, బయటకు రావడం జరిగిందన్నారు. అప్పటి నుంచి అన్ని పార్టీలతోటి సమన్వయంతో ముందుకెళ్లడం జరిగిందని, గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పని చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గెలిచే వరకు నువ్వు రాజకీయంగా ఉండు, కానీ గెలిచిన తర్వాత ప్రజలు నిన్ను నమ్మి ఓటేశారు కాబట్టి ప్రజలకు మంచి చేయవలసిన బాధ్యత ఉందని మోదీ వ్యాఖ్యానించారని అన్నారు. కాబట్టి అందరితో కలిసి పని చేయాలని చెప్పడం జరిగిందని, ఆయన ఆదేశాల మేరకే తాను అందరితోటి కలిసి పని చేశానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో వీలున్నంత వరకు అభివృద్ధి చేయగలిగినంత చేశానని, కానీ అప్పుడు ఒక రీజనల్ పార్టీ అయిన బీజేపీ నుంచి పోటీ చేయడంతో మరిన్ని అభివృద్ధి పనులను, ప్రాజెక్టులను తీసుకురావడానికి అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంట్ విధి విధానాలు తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం చూస్తే మనలో గెలిచిన చాలా మంది ఎంపీలకి ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఎలా అడగాలనేది తెలియని పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికైన కొంతమంది ఉన్నారని తెలిపారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మనకు ఈ 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇప్పటి వరకు పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు. గతంలో 25 మంది ఎంపీలలో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగానని, హాజరు సైతం 97% సాధించానని, అలాగే ఎక్కువ డిబేట్లలో కూడా పాల్గొన్నానని కొత్తపల్లి గీత తెలిపారు.